అస్సలు కాంప్లెక్స్ ఎరువే ఇలా ఫస్ట్లో వేసినదే ఇంకా దుక్కులు వేసినదే ఇంకా సింగిల్ సూపర్ ఫాస్ఫేటు పొటాసు యూరియా ఇంకా ఇంతవరకే ఫర్టిలైజర్ చల్లలే మా పేరు భాస్కర్ రెడ్డి, కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అల్వాల. నమస్కారం అన్న. నమస్తే సార్. ఇప్పుడు మీరు మీ సొంతంగా అంటే వ్యవసాయం ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? వ్యవసాయం దగ్గర సార్ మేము 26 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. సేద్యానికి దాంట్లో పత్తి వ్యవసాయం ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నారు అన్న? పత్తి వ్యవసాయం సార్ డీసెంట్గా ఇప్పుడు 15 ఏళ్ళైంది సార్. అప్పుడు కూడా పండించినాం సార్ పత్తి, ఇంతోటు తెలియదు సార్. అప్పుడు ఫిప్సాలు వాడిన పొలంలో ఉన్నాము. ఇప్పుడు మీరు గమనించిన తేడాలు ఏమేమి ఉన్నాయి ఫిప్సాలు వాడటం వల్ల? మేము గమనించిన తేడాలు అంటే సార్ పూత సట్టు ఎక్కువ వచ్చింది సార్. ఇది రెమ్మలు ఈ పూత కూడా దగ్గర తీసుకునింది అనమాట. ఇట్లా రెమ్మలు వాడి ఎన్ని రోజులు అవుతుందన్న? వన్ వాడి దగ్గర డ్రిప్పులు ఎక్కిచ్చి 20 రోజులైంది సార్. అప్పుడు పంట వయసులో నెలన్నర ఇప్పుడు మొదటిసారి వాడారు. ఇప్పటికి 20 రోజులు అవుతుంది. 20 రోజులు వాడి వాడినప్పుడు హైట్ వచ్చేసి ఇంకా మనకి రెమ్మలు కూడా ఎక్కువ వచ్చినాయి అనమాట. అస్సలు కాంప్లెక్స్ ఎరువే ఇలా ఫస్ట్లో వేసినదే ఇంకా దుక్కులు వేసినదే ఇంకా సింగిల్ సూపర్ ఫాస్ఫేటు పొటాసు యూరియా ఇంకా ఇంతవరకే ఫర్టిలైజర్ చల్లలే ఇంకా. అది ఇంకా మన డ్రిప్లో దాన్ని పంపించినా అది కూడా మీరు ఆర్గానిక్ టైపే కదా సార్. అది కూడా ఫర్టిలైజర్ అంట కదా, జీవన ఎరువు అని. ఇంకా అవన్నీ ఇంకా అవే సెట్ అయినాయి సార్. ఇంకా దీంట్లోనే ఫిప్సాలు వాడలేదు, దాంట్లో వాడినాం సార్. అది వాడిన తర్వాత రెమ్మలు ఎక్కువ వచ్చినాయి సార్, సైడ్ రెమ్మలు. తోట కూడా పచ్చదనం ఎక్కువ వచ్చింది సార్. పైకి ఎదుగుదల స్టాప్ అయినందుకే మన సోమన్న గారు వచ్చి లేదన్నా ఇది వాడి చూడండి ఒకసారి, మీకు ఫిప్సాల్ కంపెనీ తెలుసు కదా ఐడియా అని చెప్పిండు సార్. చెప్తే సర్లే అని ఒక 3 పీసులు తీసుకొని వాడాం సార్. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే సైడ్ కొమ్మలు అనేది దీంట్లో తక్కువ ఉన్నాయి, దాంట్లో ఎక్కువ ఉన్నాయి సార్. పూత సట్టు అనేది ఎక్కువ ఉన్నాయి సార్, దాంట్లో ఎక్కువ ఉన్నాయి సార్. ఎదుగుదల అనేది అది వేగంగా పెరుగుతుందా, ఇది వేగంగా పెరుగుతుంది? అది వేగంగా పైకి పెరుకొచ్చింది సార్. అది పత్రహరితం ఇది కొంచెం తక్కువ ఉంది సార్. అది పచ్చదనం ఎక్కువ ఉంది సార్. పత్రహరితం ఎక్కువ ఉంది, దానికి బాగా ఆరోగ్యంగా ఉంది. అది ఎర్ర తెగులు కూడా తక్కువ ఉంది సార్. అంటే ఇప్పుడు మనకి 100 ml అనేది ఎకరా మొత్తానికి ఎట్లా సరిపోతుంది అనేది అనే అవగాహన రైతులలో ఉంది సార్. ఈ 100 ml ఆడైతే దీనికి మనకి ఇప్పుడు 1 mlలో చూసుకుంటే అన్న మనకి 100 ml ప్యాకెట్లో ఫిప్సాల్ అనే దాంట్లో 3 రకాల బ్యాక్టీరియా ఉంటుంది. నత్రజని, భాస్వరము, పొటాషియం 3టికి సంబంధించిన బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అది ఏం చేస్తుందంటే నత్రజనిని కానీ భాస్వరాన్ని కరిగించడం కానీ పొటాషిని మొక్కకు బాగా అందేలాగా అవి చూసుకుంటారు. అలాంటి బ్యాక్టీరియా ఏమవుతుందంటే మనకి 1 mlకి వచ్చేసి 30,000 కోట్ల బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అంటే 3 రకాల బ్యాక్టీరియా, ఒక్కొక్కటి 10,000 కోట్ల బ్యాక్టీరియా ఉండటం వల్ల 1 mlలోనే 100 ml అనేది మనకి మొత్తం ఎకరా మొత్తానికి సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఇది వాడుకుంటే ఎరువులు అనేది కూడా తగ్గించుకోవచ్చు కదా. ఇప్పుడు అదే కదా సార్. ఇప్పుడు మీరు ఆ జీవం కూడా ఇవన్నీ కలిపే తయారు చేసినామంటున్నారు కదా మీరు. ఈ ఎదుగుదలని కానీ పూత సట్రానికి కానీ అవన్నీ వాడనికనే కదా సార్. అవన్నీ ఇప్పుడు చల్లుతుంది మా మందులు. ఇప్పుడు ఒకటే లిక్విడ్లోనే మీరు ఇచ్చే లిక్విడ్లోనే అన్నీ సమకూర్చే పంపిస్తున్నామంటున్నారు కదా జెల్లుని. మొత్తానికి మీకు ఫిప్సాల్ వాడటం వల్ల ఉపయోగం అయితే ఉందంటే రైతులు వాడుకోవచ్చు సార్.